సిల్క్ వైర్ కాదు, 720 వైర్లు కలిపినా సరే చెక్కలో కరెంట్ రాదు. దాని లక్షణమే అది. అడిగేం స్పందన ఉండదు. ఒక మట్టి మొహం చెక్క. విద్యుదావేశానికి, తరంగాలకి వాహకంగా, సాధనంగా మారలేదు. అది జనించినటువంటి శక్తిని కానీ, ప్రసరింపబడుతున్న ప్రభావాన్ని కానీ తన దాకా వచ్చేదాకా రానిచ్చి ఆపేసద్ది. అది అట్ట బతకూడదు ఎవడో కూడా. పరలోకం తెరవబడింది, ఆకాశం తెరవబడింది, ప్రభావం దిగి వచ్చింది, మహిమ దిగి వచ్చింది, అభిషేకం దిగి వచ్చింది. ఒక్కొక్కని కాల్చుతూ, కరిగిస్తూ, మండిస్తూ నీ దాకా వచ్చాక నీ దగ్గర ఆగిపోయింది అండి. మోషే మొదలుగా అపోస్తలుల దాకా ప్రవహిస్తూ వచ్చిన ప్రభంజన అభిషేక తైలం నీ దాకా వచ్చాక కార్యాలు జరగట్లా. నీ తరం వచ్చాక పని జరగట్లా. నీ హయాంలోకి వచ్చిన తర్వాత బాప్తిస్మాలు లేవు. నీ చేతికి వచ్చాక అభిషేకం లేదు. నీ మూమెంట్ వచ్చిన తర్వాత మొత్తం చప్పబడిపోయింది. నువ్వు ఒక చెక్క, నువ్వు ఒక మట్టి. ప్రభావాన్ని మోసుకెళ్ళట్లేదు. నువ్వు ప్రభావాన్ని మోసుకెళ్ళట్లేదు. శక్తిని సరఫరా చేసే ఒక తీగలాగా మారిపోవాలి. రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఆ పై తీగలను చూస్తే ఎంత భయం వేస్తుందో అంత రోషం వస్తుంది నాకు. ఓరి నాయన, ఏం వైర్లు 25,000 మెగావాట్లంట. ఏందిరది? 25,000 వాట్స్, మెగావాట్స్. నిండు ఆరోగ్యము, నవ్వ యవ్వనంతో తొణికిసలాడుతున్న ఒక బలార్జుడు అట్లా టచ్ చేస్తే సెకండ్లో చచ్చిపోతాడు. అది పవర్ అంటే. ఒక్క తీగ ఎంత శక్తిని, ఏమి కనపడదు పైకి చూస్తాకి, ముట్టుకో తెలుస్తుంది. హై టెన్షన్స్ వైర్స్ ఉంటాయి, అప్పుడు చూసారా? టవర్ లైన్స్ పెద్ద పెద్దవి ఉంటాయి. వాటిలో ప్రవహిస్తున్న విద్యుదాఘాతం ఎలా ఉంటుందంటే దాని కింద నిలబడి నువ్వు చెప్పులు ఇప్పేసి నేల మీద ఎర్త్ని కనెక్ట్ అయ్యి నిలబడి టెస్టర్ పట్టుకో, లైట్లు గుద్ది కింద వైర్ కింద, దానికి నీకు మధ్యలో కనెక్షన్ ఏముంటుందో ఆ ప్రాంతం అంతటా కూడా విద్యుదావేశం ఉంటుంది అన్నమాట. దేవుని రోషముతో నింపబడు, ఆత్మతో నింపబడు, అభిషేకమును పొందు, అన్య భాషలలో మాట్లాడు, ఆత్మలో తీవ్రత కలిగిన వాడై నేను నివసించిన ప్రాంతంలో, నేను బతుకుతున్న ప్రాంతంలో, నేను పనిచేస్తున్న ప్రాంతంలో ఆ ప్రభావం, ఆ అభిషేకం అలా ఉండాలయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. అన్య భాషలలో మాట్లాడుతూ దేవుని ఆరాధించండి. పొందు దేవుని అభిషేకం. స్వరమెత్తి ప్రభుని స్తుతించండి. ఆ ఏరియా క్యాథరిన్ కుల్మన్ అనే సేవకురాలి పేరు విన్నారు కదూ. బెనీహిన్ లాంటి దైవజనులను తయారు చేసినటువంటి ఒక మహాద్భుతమైన దైవజనురాలు క్యాథరిన్ కుల్మన్. ఆవిడ సభలు జరిగే ఆడిటోరియంస్ కనీసం 30-40 వేలు కెపాసిటీ ఉన్నటువంటి పెద్ద పెద్ద హాల్స్లో జరిగేవిట. 10 గంటలకు సెమినార్ స్టార్ట్ అవుద్దంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ గేట్ల దగ్గర ప్రజలు ఏలబడితే క్యూలు కిలోమీటర్లకు ఉండేయట. ఇట్లా తలుపు తెరిస్తే విదిన్ 10 minutes హాల్ జామ్ ప్యాక్ అయిపోయేదంట. 10ంటికి తలుపులు తెరుస్తారు, లోపలంతా అరేంజ్ చేస్తూ ఉంటారు తాళాలు వేసుకొని. సరిగ్గా 10కి ఇట్లా తలుపులు తీస్తే రిజర్వాయర్ గేట్లు ఎడితే నీళ్లు దూకినట్టు వచ్చి పడతారు జనం లోపల. ప్రజలు దేవుని శక్తి చేత అంతగా ఆకర్షించబడ్డ కాలం. క్యాథరిన్ కుల్మన్ ఆవిడ ఒక హోటల్లో బస చేస్తున్నారు సభల కోసం. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి
వెళ్ళేటువంటి స్థానిక దైవజనులు రిసెప్షన్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. పలామి రూమ్ నెంబర్కి వెళ్ళాలి అని అడిగితే అవసరం లేదు, వారు బయలుదేరిపోయారు, వస్తున్నారు అని చెప్పారట. ఓకే, అయితే మేము ఇక్కడే వెయిట్ చేస్తామని వెయిట్ చేస్తున్నాను. అకస్మాత్తుగా ఓ స్వల్ప భూకంపం మాదిరై హోటల్ అంతా ఊగిపోతుంటే హాహాకారాలు చేస్తున్నారట. ఆ రిసెప్షన్లో ఉన్నవాడు మాత్రమే ధైర్యంగా ఉన్నాడంట. మొత్తం కదిలిపోతుంది, చచ్చిపోయేలా ఉన్నావు, నువ్వేంటా అంత ధీమా ఉన్నావంటే, నిన్న నేను అలాగ అనుకున్నానండి, ఆవిడ గారు లిఫ్ట్లో ఎక్కితే హోటల్ అంతా ఇలాగ అవుతుంది, ఏమీ నష్టం జరగదు, మీరు వేచి ఉండండి అంటే లిఫ్ట్లో 8వ అంతస్తు ఎన్ని సెకండ్లు పడుతుంది, సెకండ్లే కదా, నిమిషాల కొద్ది ఏం పట్టదు కదా. ఈ కాసేపు హోటల్ బిల్డింగ్ అంతా గతలాడిపోయిందండి. ఆమె లిఫ్ట్లోంచి అడుగు బయట పెట్టే బట్టి రిసీవ్ చేసుకుని వాడు నేల మీద పడి ఉన్నాడు, దేవుని శక్తికి ప్రభావానికి తట్టుకోలేక. ఇవన్నీ కల్పనా కథలు కాదు కదా. ఎవడు కాదనలేని చరిత్ర, ఎవడు కాదనలేని చరిత్ర. బాప్తిస్మచి యోహాను కాలములో కొంతకాలం ప్రజలు ఆ వెలుగులో బ్రతికిస్తే చాలు అనుకునేవాళ్ళంట. నాకు అనిపిస్తుంది, కొంతకాలం భూమి మీద సూర్యుడు కానీ దీపములు కానీ అక్కరలేదు, ఇతడు ఉంటే చాలని ప్రపంచం అనుకుందంటే ఏం బతుకు సార్, ఏం బతుకండి. ఒక్కరోజు బతికినా చాలు, ఒక్కరోజు. మాకు సూర్యుడు రాకపోయినా పర్లేదు, దీపాలు లేకపోయినా పర్లేదు, ఇతని వెలుగులు మేము ధైర్యంగా బ్రతికేస్తామని ప్రపంచం ముందుకు వచ్చి అతని వెలుగులో నివసించడానికి ఇష్టపడ్డారంటే ఎంతటి దేదీప్యమానముగా ప్రకాశించిన ఒక దీప వృక్షం దైవజనుడైన యోహాను. ఈ మాట చెప్పింది ఎవరెవరో కాదు, స్వయంగా యేసయ్య. అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కొంతకాలం అతని వెలుగులో మీరు నివసించడానికి ఇష్టపడ్డారు. బతికితే కొన్ని రోజులైనా ఈ వెలుగులో బతికితే చాలరా అనిపించిందండి జనాలకి.